గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరజోలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ప్రక్రాదనారద పరాశర పుండరీకవ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వది పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. కానీ ఆశ అనేది దొడ్డది, దురాశ. ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి. తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటామా? లక్షలో కోట్లో సంపాదించాం, అది మొత్తం తింటామా? మనం తినం. కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించిన వాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కానీ వేరే ఒక దాత లేదయ్య వెతకి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మానవుడు జన్మ ఎత్తిన తర్వాత పుట్టినటువంటి వాడికి ప్రతివాడికి భగవంతుడు ఆహారం ఇచ్చి పుట్టించాడు. ఆహారం లేక మరణించడం అంటూ జరగదు. అయితే ప్రతి పుట్టినవాడికి కూడా ఆహారం ఉంది. కానీ రేపు అనే రోజుకేదో సంపాదించుకోవాలని దురాశతోటి ఎన్నో పాప పనులు చేస్తున్నారు. కడుపులో ఉన్న గర్భంలో ఉన్నటువంటి పసిబిడ్డకు పరుపులేశారా, పక్కలేశారా, పాలిచ్చారా? పుట్టగానే భూమి మీద పడ్డ బిడ్డకి మెత్తటి గుడ్డలు కావాలి, చుట్టూ అటు ఇటు చల్లదనకూడదు, కప్పుకుంటానికి గుడ్డ కావాలి, మెత్తటి పక్క కావాలి. ఇన్ని వేస్తున్నాం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అట్లాగే పశువులకు కూడా ఆహారం ఆయనే ఇచ్చాడు. పావులకి పాలెవరన్నా పోసారా? ఏ జీవరాశికైనా ఆహారం అనేది భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చే జన్మనిచ్చాడు. కానీ దురాశ వల్ల ఎంతో సంపాదించాలని
చిన్నవాడిని పెద్దవాడు కొట్టి, పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఇంకా పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఒక రాజ్యాధిపతి ఇంకో రాజ్యం కాజేయాలని ఇట్లా దురాశతో దుర్మార్గంగా బలం తక్కువ వాడిని బలం ఎక్కువ గలవాడు ఏదో రకంగా వేధించి దురాశ వల్ల ధనాన్ని సంపాదించి హింస పెట్టి బాధలు పడుతూ ఉన్నాం. ఈ హింసకి తక్కువ వాళ్ళందరూ కూడా బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలు పడేటువంటి బాధల వల్ల వచ్చేటువంటి పాపం ఎవరైతే హింస పెడతారో వాళ్ళకి ఆ బాధలు వస్తాయి. కాబట్టి రకరకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాలైన గొడవలు జరుగుతున్నాయి. వీటి వల్ల మనం చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మనము సత్యధర్మాలకు కట్టుబడదాం, మనం తప్పు చేయకుండా ఉందాం, మన చేతనైన సహాయం కూడా చేద్దాం అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఇంకోళ్ళు మన్నేం చేయలేరు, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ పద్యం అర్థం అది. కారణం ఏంటంటే ఎవరో హింసిస్తున్నారు అనుకునేటప్పుడు మనం హింసకి పోకూడదు, ఏ నోరు లేని జీవరాశిని కూడా హింసించకూడదు. ఈ పద్యం అది అర్థం. అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? అడవిలో ఉన్న పక్షులకు ఎవరన్నా ఆహారం ఇచ్చారా? అడవిలో ఉన్న మృగాలకు ఎవరన్నా ఆహారం పెట్టారా? వనంలో తిరిగేటువంటి వాటికి ఎవరన్నా ఆహారం పెట్టారా? వనచరాదులకు భోజనం, చెట్లకు వాడు నీళ్ళు చేతి పోసే పెద్ద పెద్ద వృక్షాలకి మామిడి పండ్లు, చింతకాయలు, మరి బత్తాయికాయలు, నారింజకాయలు, ఇట్లాంటి కమలాఫలాలు, ఇట్లాంటి పళ్ళు ఒక్కొక్క చెట్టుకు కొన్ని వందలు వస్తున్నాయి. ఆ వృక్షాలకు ఎవరన్నా నీళ్లు పోసారా? మరి స్త్రీల గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎవరన్నా పెంచారా? స్త్రీల గర్భంబున శిశువుని ఎవరు పెంచే? పాములకు ఎవరన్నా పాలు పోసారా? ఇట్లా ప్రతి జీవరాశికి కూడా భగవంతుడు ఆహారం ఇచ్చాడు, బ్రతుకు తెరువునిచ్చాడు అని మనం అర్థం చేసుకొని మనం మన తినటానికి తిండి ఉంటే చాలు. తిన్న తర్వాత సుఖంగా నిద్రపోతాడు. అడుక్కు తినేవాడు ఉన్నాడు, ఎక్కడో అడుక్కుంటాడు, ఒక అరుగు మీద హాయిగా నిద్రపోతాడు. కానీ విపరీతంగా సంపాదిస్తే దొంగలు పడతారు, మన ఎవరన్నా వచ్చి కడతారు, మన దగ్గర కాజేస్తారు. ఇట్లాంటి భయాలు ఎక్కువయ్యి మనిషి ఎప్పుడూ కూడా ఆలోచన పెరిగి, మరి ఆలోచన వల్ల బీపీ పెరిగి హార్ట్ అటాకులు వచ్చి రకరకాల సమస్యలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దాని నుంచి మనం తప్పించుకుందామనే ఉద్దేశంతో నరసింహ శతకంలో, ఎక్కడ ధర్మపురి నరసింహ శతకంలో చెప్పిన పద్యం ఇది. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. మకరస్యాన్ మృగోనగ్రహ. ఈ మకర రాశికి అమ్మవారు చాలా విశేషమైనది. ఈ మకర రాశి చాలా విశేషమైనటువంటి రాశి. అయితే ఈ రాశి వాళ్ళకి ఇంతకుముందు పూర్తిగా ఏలినాడు శని జరిగి మళ్ళీ శని వక్రించి వెనక్కి వచ్చాడు. ఈ శని వక్రించి వెనక్కి రావటం వల్ల నవంబర్ దాకా కూడా చాలా కష్ట నష్టాలు బాగా జరిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. తర్వాత శని ద్వితీయంలో ఉన్నాడు, రాహువు తృతీయంలో ఉన్నాడు. అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, కుజుడు, గురువు, రాహువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు వచ్చేప్పటికల్లా శని, బుధుడు, రవి, కేతువు ఈ 4 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ 4 గ్రహాలకి శాంతి చేసుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డది ద్వితీయానికి వచ్చిన శని మళ్ళీ వెనక్కి రావటం వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈశ్వరాభిషేకం, లక్ష్మీ అమ్మవారికి పూజ ఇది చేసుకోవడం అవసరం. తర్వాత మీ జాతకం చూపించుకోవడం ఇంకా మరీ అవసరం. చివర ఏలినాడు శని ద్వితీయ భాగం కూడా అయిపోయి కూడా చివరిలో పట్టుబట్టబోతున్నాడు. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి, బుధుడికి జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి, రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి, కేతువు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వడం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా
అనవసరమైన విషయాలకు పోవద్దు, ఎవరికి హామీలు ఉండొద్దు, ఎవరికి చేతి నుండి అప్పు ఇవ్వద్దు, ఇస్తే తిరిగి రావు. మీ బాకీలే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఇప్పుడు ఈ బాకీలు ఇట్లా ఉండి వడ్డాస మొదలు చేసిందని శాస్త్రం. ఏదైనా అవసరమైన వాళ్ళకి ఏదో ఆదాయం వస్తుందని దురాశకు పోవద్దు. ఏ వృత్తి చేసుకునే వాళ్ళు ఆ వృత్తిలోనే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బాగాలేదు కదా, ఇంకో దాంట్లో పోతే మనకు లాభిస్తుందేమో, మనకు బాగుంటుందేమో అనేటువంటి దురాశకి పోవద్దు. మరి ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఉండటం, తర్వాత మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అందులో ఈ నెలలో ప్రత్యేకించి ఈ శ్రావణ మాసం అయిపోయే లోపల మీ జాతకం చూపించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు ఏ పూజలు చేయాలో ఆ పూజలు చేస్తే మీరు అన్ని విధాలు కూడా బాగుపడతారు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి నష్టపడ్డారు. దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం సంపాదిస్తే ఎటువంటి దుర్బలుడైనా మంచి బలవంతుడు అవుతారట. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడితే చాలా మంచిది. స్వస్తి.